ముందుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమి, సో దానికి ఒక పెద్ద ఇష్యూ అవుతోంది. సో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి సినీ తారాలు కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. లేటెస్ట్గా సమంత గారు. సో దీనికి సంబంధించి మీరు మీ అనాలిసిస్ ఏంటి సార్? సో ఇది చెప్పే ముందు తర్వాత ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ గురించి చాలా ల్యాండ్ వేస్ట్గా ఉంది. యాక్చువల్గా మన భారతదేశంలో అంటే ఈ అకాడమిక్ కైండ్ ఆఫ్ దాని గురించి చాలా ఎక్కువ 1000 acres అలాగే ఇస్తారు. అందులో యూటిలైజ్ చేసింది తక్కువ ఉంది. కాకపోతే అక్కడ ఫారెస్ట్ కింద వస్తుంది కాబట్టి జింకలు, నీళ్ళు అంటే లైన్స్, పులులు ఉంటేనే అడివా అన్నట్టుగా ఒకటి కామెంట్ చేశారు. వాటికి యాక్చువల్గా యూ కెన్ మేక్ ఒక 30-40 acres. కొన్ని 400 ఎకరాలు 500 ఎకరాలు ఒకవేళ అది ప్రైవేటైజ్ చేస్తే స్టూడెంట్స్కి ఎటువంటి లాభం, ఎటువంటి నష్టం వస్తుంది చెప్పండి? సార్ వేస్టింగ్ తప్పలేదు. యాక్చువల్గా సిటీని బాగుపడుతున్నప్పుడు సింగపూర్ లాంటి ఊర్లో రీక్లైనింగ్ చేస్తారు. రీక్లైనింగ్ అంటే సముద్రం లోపలికి కప్పెట్టేసి అక్కడ బిల్డింగ్ కడతారు. బాంబే పరిస్థితి అదే. ఇంకా కాకపోతే ఈ పక్క వెళ్ళాలి, మడ్ ఐలాండ్స్ ఆ పక్క వెళ్తే తప్పితే ప్రాపర్ బాంబే ఇంకా కట్టడానికి ఏమి లేదు, సముద్రంలో కట్టాలి. విచ్ ఇస్ కాల్డ్ రీక్లైమింగ్ అనమాట. దాన్ని మళ్ళీ పూడ్చి కట్టాలి. ఓకేనా? దుబాయ్లో కూడా అలా పూడ్చి కట్టిన హోటల్స్ చాలా ఫేమస్. లోపల కంటే వెళ్తే అది ఎక్స్పెన్సివ్ మీద పెట్టారనమాట. సముద్రంలో హోటల్ ఉంటుంది కదా అని చెప్పేసి. యాక్చువల్ అలాగా సెంట్రల్ యూనివర్సిటీలో 400-450 ఎకరాలు ఉందంటే మేబీ 100 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కింద ప్రతి ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉందనుకుంటే దానికి గ్రీన్ బెల్ట్ కావాలి. టౌన్స్లో ఎయిర్పోర్ట్లు పడుతున్నప్పుడు చుట్టూరు ఒక 300-400 acres గ్రీన్ బెల్ట్ కింద పెడతారు. ఇది మస్ట్. అది అండ్ ఆల్సో ఫ్లైట్స్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఇంత రన్వే కావాలి అన్ని ఆ రూల్స్ ప్రకారంగా పెడతారు. దానికోసం చాలా ఉంటుంది యాక్చువల్గా. మరి అవి లేని చోట గ్రీన్ బెల్ట్లు ఇన్ని అంటున్నారు. నేను మాల్దీవ్స్ వెళ్ళాను, మాల్దీవ్స్లో ఎంత ఉంటుంది, అక్కడ దిగాలి. అది కూడా మళ్ళీ వాటర్. మీకు అర్థమైందా? సంచేత ఇవన్నీ కూడా మనం సేఫ్టీ సైడ్ పెట్టుకున్న ఎప్పుడో పాతకాలపు ఇవి యాక్చువల్గాను. బట్ అదే డెఫినెట్లీ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అవుతున్నప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కదా. మాల్దీవ్స్కి అలాంటి ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ డెవలపింగ్ సిటీస్ లైక్ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అయిపోయినాయి. వైజాగ్ లాంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. అటువంటి దానికి చాలా స్థలం పెడతారు. కానీ యాక్చువల్గా అంత అవసరం లేదు. ఇప్పుడు స్పాట్ టు స్పాట్ ప్రోగ్రామ్ చేస్తే అదే వెళ్ళిపోతుంది. హీ హాస్ టు హోల్డ్ వన్ సంథింగ్ ఈజ్ అన్ఫోర్సీన్ ఏర్పడుతూ ఉంటుంది. వెదర్ బాగోక టర్బులెన్సెస్ వచ్చి ఆ టైంలోనే పట్టుకోవాలి. లేకపోతే ఇట్ నోస్ ఎక్కడ దిగుద్దో కూడా తెలుసు. ఒక్కొక్కసారి పట్టుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ద టర్బులెన్సెస్, వెదర్ బాగోనప్పుడు. అప్పుడు హ్యాండిల్ చేయాలి. అప్పుడు కూడా అతను ఏం చేసేది ఉండదు. అతను హీ హాస్ టు హ్యాండిల్ లిటిల్ బెటర్. నేను అసలు పైలట్లతో కూర్చున్నప్పుడు మాట్లాడాను. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ యాక్చువల్గా. పెద్ద పెద్ద ఫ్లైట్స్ కూడా. సో ఇది నేను ఇది చెప్తుంటే ఎందుకు చెప్పానంటే సెంట్రల్ యూనివర్సిటీలో 400 acres వేస్ట్గా పడి ఉంటే ఏదో చెప్పాలి అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ వాట్ ఈస్ రాంగ్? గవర్నమెంట్ నోస్. ఇప్పుడు దాన్ని ప్రైవేటైజ్ చేస్తే యూ విల్ గెట్ నియర్లీ 20,000 crores అట. ఎవరు తిన్నట్టది? 20,000 crores పెడితే బ్రహ్మాండమైన ఇంకా దూరంలోనూ హైదరాబాద్ దూరంలోనూ ఒక 100 ఎకరాలు తీసుకుని యూ కెన్ డెవలప్ ఏ గ్రీన్ బెల్ట్. దేర్ యూ కెన్ షిఫ్ట్ డియర్స్, జింకలు ఇవన్నీ కూడా పెంచవచ్చు. జింకలు ఉన్నాయి కదా అని చెప్పేసి స్టూడెంట్స్కి వాట్ వే ఇట్స్ హిండ్రన్స్. అది అమ్మేశారు, ప్రైవేటైజ్ అయిపోయింది, సిటీ అయిపోయింది. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఓవైసీ లెవెల్, ఓవైసీది చేయకుండా దీనికి ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా అన్నారు. అది కాంట్రవర్సీ. అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, అది హైడ్రా కింద వచ్చిన లేక్స్లో ఉన్నా కూడా, హైడ్రా కింద వస్తున్నా కూడా అది స్టూడెంట్స్ దెబ్బతింటారు. మరి ఇక్కడ స్టూడెంట్స్ తినరా అని అడుగుతారు. ఇక్కడ ఎలా దెబ్బతింటారు? ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే అక్కడ పీకాక్ ఫారెస్ట్ అని రకరకాలు ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, ఆ ఫారెస్ట్లు కూడా చెరువుల్లో ఉన్నాయి. చెరువులు మూసేయటాన్ని, చెరువుల్లో అనాథరైజ్గా కట్టారని హైడ్రా దింపారు. ఇప్పుడు మీరు చేసే పని ఏంటి అని అడుగుతారు. క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత ఓవైసీ స్టూడెంట్స్కి ప్రాబ్లం వస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు స్టూడెంట్స్ కదా అని అక్కడ మళ్ళీ రిలీజన్ పట్టుకొస్తారు. రిలీజన్ కదా, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ ఒక 4-5,000 స్టూడెంట్స్ ఉంటారు సెంట్రల్ యూనివర్సిటీలో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైన్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా యాక్చువల్గా.
ఈ 400 ఎకరాల్లోనే మీకు ఏమైనా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ ఉంటే తప్పితే అది ఎప్పటి నుంచో వస్తుంది, అది ఇంకా అలా వదిలేశారు. దాన్ని ఏంటి ఉపయోగం? ల్యాండ్ని చాలా జాగ్రత్తగా వాడాలి. యాక్చువల్గా విదిన్ ద సిటీ దొరకడం కష్టం. విదిన్ ద హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో వచ్చినాయి డెవలప్ చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా నిజంగా డియర్ పార్క్ పెట్టాలంటే డెవలప్ వన్ మోర్ ప్లేస్. చాలా మంది మాట్లాడుతున్నారు, నా ఉద్దేశంలో తప్పు లేదు. లెట్ గవర్నమెంట్ గివ్ ద కార్పొరేట్స్ అమ్ముతున్నాడు, అమ్ముతామంటే 20 to 25,000 crores వస్తుంది. కాకపోతే వాళ్ళు కాంట్రడిక్టింగ్ దేర్ ఓన్ రూల్స్. వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్ హియర్? హైడ్రా పేరుతోటి చెరువుల్లో ఉన్న ప్రైవేటైజ్ చేసి కబ్జాలు చేసో లేకపోతే అనాథరైజ్గా కొనో చేతులు మోరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళందరినీ రిమూవ్ చేస్తున్నాం అన్నారు. రిమూవ్ చేయాలి. దాంట్లోనే నాగార్జునది ఫస్ట్ దగ్గరలో ఉన్న తీశారు. అది యాక్చువల్గా బూత్ అది. అంటే అతను కాంపన్సేషన్ అడగవలసింది. బికాజ్ అతను అసహ్యంగా ఏం కట్టలేదు కదా, బ్యూటిఫికేషన్ కట్టే దానికి ఒక 10 రెట్లు రేట్ అడుగు. సపోజ్ ఎకరం గజం అక్కడ అఫీషియల్గా 10,000 ఉందనుకోండి, 8,000 వాస్క్ 1 lakh, జూబ్లీస్ 1.5 lakh 2 lakhs నడుస్తుంది. అదే రేట్లో అడిగితే అది కొనుక్కోంచును. బికాజ్ అంతా వాళ్ళది కాదు, అతను ల్యాండ్ని ఆనుకుని దే గోన్ టు ద బే ఆఫ్ దట్ దుర్గం చెరువుకి వెళ్ళారు అంతే. ఆ విధంగా మాట్లాడడం అంటే కొన్ని తప్పులు చేశారు. తప్పులు అంటే ఏంటి? వాళ్ళకి అనుకూలంగా చేశారు. ఇప్పుడు మరి ఓవైసీ ఇది నిజంగా ఇది చేసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీది ఓవైసీది కూడా తీసేయాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే దేర్ నథింగ్ రాంగ్. స్టూడెంట్స్కి సంబంధించింది అట్లా ఎక్స్క్యూజ్ చేసో దానికి మళ్ళీ వాళ్ళకి ఏమన్నా ఇంత ఇన్కమ్ మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ ఆంక్షలు కొన్ని పెట్టి ఇప్పుడు ట్రంప్ పెడుతున్నాడు, అటువంటి ఆంక్షలు శాంక్షన్స్ పెట్టచ్చు. ఇక్కడ కూడా మీరు తమ్మారు, లెట్ యూనివర్సిటీ ఎంజాయ్ సమ్ 10-15%. కాకపోతే గవర్నమెంట్ అది, దట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు ఎనీబడి. ఎప్పటి నుంచో వస్తున్నట్టు ఉంది అది, బిఫోర్ 1947 చెప్పి వస్తున్నట్టు ఉంది. అంచేత అది ఏ విధంగా గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ వాడుకుంటారు టు డెవలప్ దట్ యూనివర్సిటీ ఇన్సైడ్ మెకానిజం అంతా బాగా మోడర్న్ చేయడం కోసం యూ గివ్ దమ్ 20,000 crores. ఇఫ్ యూ గివ్ 2,000 crores ఇట్ విల్ బి వెరీ గుడ్. ఆ విధంగా డిమాండ్ చేయాలి. కానీ అనుకున్న దాన్ని వెనక్కి తీయమంటే జరగని పని అది. సమంత అన్నారు, వాళ్ళకి ఏం తెలుసు జనగా మన అక్కడి నుంచి వచ్చింది. వాట్ డస్ షీ నో ద హిస్టరీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ? ఇన్ వాట్ వే ఇట్ ఇస్ హిండ్రెన్స్? అది దేనివల్ల దెబ్బ వస్తుంది? ఆ 400 ఎకరాలను 20,000 కోట్లు కమ్మేయడం వల్ల వీళ్ళు ఏమైపోతారు? నాన్ సెన్స్ ఇది. అసలే ప్లేస్లు లేకుండా కొన్ని దేశాలు బాధపడుతుంటే కొన్ని రాష్ట్రాలను ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ప్రైవేటైజ్ చేస్తారు, కార్పొరేట్ చేస్తారు. 600 వేలంటే మాటలా మీకు? అందులో 5-6 డేళ్ళు ఉన్నాయట. ఇప్పుడునే యూ మేక్ అ డియర్ పార్క్. దూరంగా డియర్ పార్క్ పెట్టి ఎవరో డిస్టర్బ్ చేయని చోట నువ్వు డెవలప్ చౌకగా ఉంటుంది కదా. ఎకరం ₹1,00,000 ₹2,00,000 ఉండే చోట 10,000 ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ. అటువంటిది చాలా ఉంటుంది పొరంపోకు ల్యాండ్. దాని బ్రహ్మాండ పొరంపోకు ల్యాండ్ అంటారు, బూత్ కాదు. పొరంపోకు అంటే గవర్నమెంట్ది. సో ఆ ల్యాండ్ని డెవలప్ చేసి బ్యూటిఫుల్ జురాసిక్ పార్క్ లో చూపిస్తాడు సినిమాలో. జురాసిక్ పార్క్ అలాగే కట్టారు, సెట్ అది. సో ఆ విధంగా గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తే నీళ్ళు ఉంటే అవసరమైతే అవాయిడ్ చేయగలిగి పుల్లు కూడా పెడతాయి. ఈ ఆటలు తినేస్తాయి, పుల్లు పెడతారండి. దానికి చాలా చాలా సంరక్షణ కావాలి. అసలు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలిఫెంట్స్ అండ్ లయన్స్ అండ్ టైగర్స్ అయిపోయినాయి. వెరీ ఫ్యూ ఇన్ ద హోల్ వరల్డ్. అందుకనే మన వాళ్ళు అటువంటి బాగా చూడటం కోసం కెన్యా వెళ్తారు. Why do they go to Kenya? That they have hundreds and thousands of acres. మీరు బై రోడ్ వెళ్తా ఉంటే ఇట్స్ ఎ ఫీస్ట్ ఫర్ ద ఐస్. బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎనీ సౌత్ ఆఫ్రికన్ అడ్జస్టెంట్ కంట్రీస్ అయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అమ్మటం వల్ల నా ఉద్దేశం ప్రకారం నో హార్మ్. అంత ల్యాండ్ ఎక్కడి నుంచి చేస్తారు? వాటి అలా చూస్తూ కూర్చో. మన వాళ్ళు డెవలప్ అవనెవరు దేని పెట్టినా 4 ప్లై కార్డు పెట్టుకుని ఒక చిన్న టెంట్ వేసి కూర్చుంటారు. ఇది అలవాటుది, ఇండియాలో అలవాటు. ఎందుకు చేయాలన్నా గవర్నమెంట్కి ఇన్కమ్ అవసరం లేదా? దేర్ ఇస్ సో మచ్ యాజ్ ఇట్ ఈస్. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడికి ఆ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు. సెంట్రల్ ట్యాక్స్ నుంచి వచ్చి ఇక్కడ పార్ట్నర్షిప్ లో ఉన్న డబ్బులే సరికి ఎవరు? ఇక్కడ కేటీఆర్ ఎప్పుడు అంతే, కేసీఆర్ ఎప్పుడు అంతే. అప్పుడు కూడా అపోజిషనే కదా. ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి అసలు ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నట్టు సంపదను సృష్టించాలి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు టైంలో చాలా మందికి చాలా ల్యాండ్ ఇచ్చేసాడు. దాన్ని కూడా లాగేసుకున్నారు. అది ఇచ్చేసా ఎవరేంటి కిక్ బ్యాక్స్ తో ఇచ్చేసాడు.
చాలా ఇచ్చాడు. నేను అన్ని చదివాను. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎవరిది ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి. ఇలా ఉంటారు, ఆ డబ్బులు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చేస్తాడు. ఎలాగిస్తాడు? ఒక ఆడిట్ లేదా? మొత్తం తెలియదా? ఇంతమంది అపోజిషన్ ఎడ్యుకేటెడ్ కేటీఆర్ ఉన్నాడు, ఊరుకుంటాడా? అన్నీ చెప్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడగలడు అతను యాక్చువల్లీ. సో నాకు ఉద్దేశ ప్రకారంగా దాన్ని టచ్ చేయడం వలన నష్టమే. స్టూడెంట్కి ఏం నష్టం? బిల్లుని వచ్చేస్తే చదువుకోడాడు. ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ సో మచ్ నెట్. ఇట్స్ బికమ్ లైక్ ఎ గ్లోబల్ విలేజ్. నెట్ వచ్చిన తర్వాత నువ్వు రూమ్లో కూర్చొని చదువుకోక పైన 400 ఎకరాలు చూస్తూ కూర్చుని అక్కడ ఒక జింక ఇక్కడ ఒక జింక విజువల్ చేసేసి వాటికి దెబ్బ వచ్చేస్తా. మేక్ అ డియర్ పార్క్. అది కూడా ఫుల్లీ ఫారెస్ట్ ఓరియంటెడ్ పెట్టడానికి కూడా చాలా ఖర్చు అయిపోతుంది. అలా కూడా పెట్టచ్చు. వేర్ డూ హ్యావ్ టైగర్స్? కొనగలవా? వేర్ యూ హ్యావ్ టైగర్స్, వేర్ యూ హ్యావ్ లయన్స్, వేర్ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. ఇక్కడ పీకాక్స్ ఇవన్నీ పేర్లు పెట్టారు. నిజంగా పీకాక్లు కొని అంత చేయాలనుకుంటే ఇందులో వచ్చిన డబ్బులు 1000 కోట్లు కాదనుకుంటే మీకు కళ్ళ వైకుంఠంగా ఉండే ప్లేస్. ఇట్స్ లైక్ ఫెడరాస్లో క్రాకడైల్ పార్క్ కూడా ఉంది. ఆ విధంగా ఇట్ విల్ బికమ్ ఫెంటాస్టిక్ ప్లేస్ ఆల్సో. సో నా ఉద్దేశ ప్రకారంగా 400 ఎకరాలని కార్పొరేట్స్కి అమ్మి ఉపయోగకరమైన పని చేయడం అనేది కరెక్ట్. ఇంకా చాలా ల్యాండ్ ఉంది అటువంటిది. హైదరాబాద్ బ్యూటిఫై చేయాలి. సింగపూర్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్ అనమాట. మహారాష్ట్ర సింగపూర్ అంటాం కదా, చంద్రబాబు నాయుడు ఆడుతున్నాం. సో యూ టేక్ ఇట్ యాజ్ అ రోల్ మోడల్ అండ్ డూ ఇట్. అంతేగాని ఇది అమ్మకూడదు. అసలు వీళ్ళు ఎవరన్నా చెప్పడానికి వైఆర్ అదర్ పీపుల్ అండ్ సివిలియన్స్ స్టూడెంట్స్ కల్పించుకోవడానికి నథింగ్ రాంగ్. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ చాలా ఉన్నాయి కదా, వాటిని బ్యూటిఫై చేయాలి యాక్చువల్గా. చేస్తేనే ఇట్ బికమ్ మోడల్. అసలు మన వాళ్ళు ఏమన్నా చేయలేరు. ఎవడన్నా గవర్నమెంట్ వచ్చేస్తే పొలిటికల్ పార్టీలు గిలుతూ ఉంటారు అనమాట. దానికి మీరు ఫిట్టింగ్ పెట్టంటారా, దీనికి మీరు ఫిట్టింగ్ పెట్టంటారా? నాన్ సెన్స్. అందుకనే డెవలప్మెంట్ ఆగిపోతుంది. అసలు గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్. రేవంత్ రెడ్డి లెక్ చేయడం నథింగ్ దట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఓన్లీ యాక్చువల్గా. ఇట్స్ డజంట్ బిలాంగ్ టు ఎనీ. ఇప్పుడు మీరు ఏమైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎవరికైనా ఇచ్చేస్తే అయినా కూడా తీసుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఆల్ ద రైట్ టు టేక్ ఓవర్. మరి ఆ విధంగా అందుకే 33,000 ఎకరాలు తీసుకున్నాడు. అక్కడ వాళ్ళకి ఏదో భ్రమ చూపించి అమరావతిలో ఏం బొంగు లేదు అక్కడ. నీకు ఇది ఇస్తే ఇది వస్తుంది, అది ఇస్తే ఇది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఏది ఏది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేనున్నాం. అమరావతి అయ్యేటప్పుడు నేనున్నాం, మీరుంటారు. అంచేది ఆమె ఎన్ని బుల్షిట్. కానీ ఇది ఉన్నప్పుడు రామచంద్రెడ్డి ఎనర్జెటిక్ సీఎం కాబట్టి వాళ్ళకి కూడా డబ్బులు కావాలి, రకరకాల విధాలు కావాలి. ఎందుకంటే వాళ్ళకి డబ్బు లేదు. యూ డోంట్ హ్యావ్ ఇన్కమ్ ఫ్రమ్ వాళ్ళు. ఒకళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నప్పుడు సౌత్ ఇండియా సెపరేట్ అయిపోవడం బెటర్ స్టైల్ అన్నట్టు. వాళ్ళు ఎలాగ చేయరు. అండ్ ఆల్సో మోడీ గారి పీరియడ్ కూడా అయిపోతున్నట్టు ఉంది. అట్లా మీరు ఇంకా క్వశ్చన్ లేదు మీకు. ఆర్ఎస్ఎస్లో కలిసి 3 times అయిపోయింది కదా ఈ మెట్. ఆర్ఎస్ఎస్ చెప్పిన వాళ్ళే అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఎవర్ అనేది డిస్కషన్ అవుతుంది. నిజంగా 75 years మోడీ వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు కూడా బట్టలతో తీసుకు వెళ్ళిపోవడం బెటర్. సో ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలు కాదు కదా, ఇంకో 1000 ఎకరాలు అమ్మినా కూడా నథింగ్ రాంగ్. వాట్ ఇట్ విల్ బికమ్ మోడర్న్. అందులో డబ్బులు అడగండి. మమ్మల్ని అంత యూనివర్సిటీకి అట్టిపెట్టి ఉంది కాబట్టి యూ గివ్ సంథింగ్ అంటే 1000 crores అంత ఇవ్వచ్చు. ఇట్ విల్ బికమ్ ఫెంటాస్టిక్. యూ కెన్ బ్యూటిఫై ద ఎంటైర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో దట్ ఈస్ మై ఒపీనియన్. నథింగ్ రాంగ్. బికాజ్ 100 అక్కడ రెడీ చేసుకుంటారు, కూర్చొని ఏం చేసుకుంటారు. అసలు ప్లేస్ కన్స్ట్రెయింట్లో జనాలు ఏడుస్తుంటారు. గో టు ముంబై. అక్కడ దాన్నే నేను ఎప్పటి నుంచో ధార్వాడ్ అనే స్లమ్ ఏరియాని ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ముఖేష్ అంబానీ వాళ్ళను వాళ్ళ ఇంటికి 4,000 కోట్ల. ఆ 4,000 కోట్లు పెడితే ధార్వాడ్లో ఉన్న వాళ్ళందరికీ 2 bedroom ఫ్లాట్ వస్తుంది. మనసు రాదు. దేవుడు దాన్ని పెట్టేసుకుంటాడు, అలాగా కొడుకు వెళ్తూ ఉంటాడు, కొడుకు వెళ్తూ ఉంటాడు. అది రాదు, కనపట్లేదు అవుతుంది ధార్వాడ్. కాకపోతే వాళ్ళు వెంటనే మూవ్ అవడానికి వాళ్ళకి కష్టం. ఎందుకంటే సెటిల్ అయిపోయారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. బాటా గీటా కరోనా తెలుసా మీకు? అందులో కూర్చొని చేసి వెళ్తూ ఉంటారు పాపం. అసలు హృదయ విదారక కూడా, కానీ దే ఆర్ హ్యాపీ. మనం హృదయ విదారంగా స్లమ్ డాగ్ మిలియనీర్లు చూపిస్తాడు. బట్ ఇట్ హ్యాస్ టు బి డెవలప్డ్.